శాంతి. ఈరోజు 1/1/24 జనవరి 1వ తేదీ. మనందరము కొత్త సంవత్సరంలోకి 2024వ సంవత్సరంలోకి ప్రవేశించాము. ఈ 24వ సంవత్సరంలో మనము ఎంతో నిండుగా, సంపన్నంగా, సంపూర్ణంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా మరియు బాబా స్మృతి ఎల్లప్పుడూ ఉండే విధంగా మన కర్మాతీత స్థితిని చేరుకునేటువంటి పురుషార్థం చేసేటువంటి శుభ సంకల్పంతో ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడదాము. మీ అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. బాబా అంటూ ఉంటారు, కొత్త సంవత్సరమే కాదు, కొత్త జన్మ మరియు కొత్త యుగం యొక్క బధాయి శుభాకాంక్షలు అని. కాబట్టి మనందరము సత్యుగానికి తోడు వెళ్ళాలి. దానికోసం బ్రహ్మాబాబా ఏదైతే సంకల్పాన్ని చేశారో అలాంటి సంకల్పాలని, అలాంటి స్థితిని మనం తయారు చేసుకునేటువంటి ఈ జనవరి మాసము, ఈ మాసంలోనే మన ప్రియతమ పితాశ్రీ బ్రహ్మాబాబా తన తనువుని చాలించి కర్మాతీతులుగా బాబా సమానంగా తయారైనటువంటి ఈ మాసము 18వ తేదీ అనగా 18 జనవరి 69వ సంవత్సరం బాబా ఇలా కర్మాతీతంగా అయ్యారు. అవ్యక్తంగా, అవ్యక్త ఫరిష్తాగా అయ్యి అవ్యక్త వతనవాసిగా అయ్యారు. వారి యొక్క అడుగుల్లో మనం కూడా అడుగు పెట్టాము అని అంటే తప్పకుండా వారి సమానంగా మనం కూడా కావచ్చు. ఇదే సంకల్పాన్ని తీసుకుని ఈ రోజు నుండి అంటే 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రతిరోజు బ్రహ్మాబాబా యొక్క ఒక్కొక్క కర్మరూపి, చరిత్ర రూపి అడుగుల్లో మనం కూడా అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేద్దాము. రోజు ఒక్కొక్క అడుగుని మనం వినటం జరుగుతుంది. ఈరోజు బ్రహ్మాబాబా యొక్క కర్మరూపి మొదటి అడుగు, అందరికీ ప్రేమ మరియు గౌరవాలనిచ్చి ముందుకు తీసుకువెళ్ళేవారు. అందరికీ ప్రేమ మరియు గౌరవాలనిచ్చి ముందుకు తీసుకువెళ్ళేవారు. బాబా అతి స్నేహము మరియు మధుర మందహాసంతో మీఠే బచ్చే, సిక్కిలదే బచ్చే, నూరే రతన్, సర్వీసబుల్, రుహానీ బచ్చే, లాడ్లే బచ్చే, ఎన్ని ముద్దు పేర్లు చూడండి. తెలుగులో చూస్తే మధురమైన పిల్లలు, అల్లారు ముద్దు పిల్లలు, ప్రియమైన ప్రకాశ రత్నాలు, సేవాయోగ్యమైన పిల్లలు, ఆత్మిక పిల్లలు, ప్రియమైన పిల్లలు, ఇలా బాబా ఎన్నో గుణాలను పిల్లల్లో చూస్తూ అలా పలకరించేవారు. ఈ పదాలను వాడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపేవారు. దీనివలన ప్రేమ సాగర్లైన పరంపితయే మానవ జాతి పిత అయిన బ్రహ్మ ద్వారా ఈ అలౌకిక స్నేహ వర్షాన్ని కురిపిస్తున్నారు అన్న అనుభూతిని ప్రతి ఒక్కరూ పొందేవారు. ఈ సత్యమైన ప్రేమ ద్వారా ఆ ఆత్మలు శీతలత మరియు ఉన్నతమైన సౌభాగ్యానికి చెందిన అనుభవాన్ని పొందేవారు. బాబా యొక్క మధుర వచనాలను విని ప్రతి ఒక్కరూ పవిత్రంగా అయ్యే మరియు పవిత్రంగా చేసే పురుషార్థంలో అంకితమయ్యేవారు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి ఎటువంటి ప్రేమ మరియు పాలన ఇచ్చేవారంటే వారి సాంసారిక సుఖాలను మర్చిపోయి ఈశ్వరీయ పరివారపు సంబంధంలో ఇమిడిపోయేవారు. బ్రహ్మవత్సలమైన మనము కూడా అలా బాబాను అనుసరిస్తూ ప్రతి ఒక్కరికి ప్రేమ మరియు గౌరవాలనిచ్చి ముందుకు తీసుకువెళ్ళాలి. బాబా యొక్క ఇలాంటి అడుగులో మనం కూడా అడుగుపెట్టి బాబా సమానంగా తయారయ్యే సంకల్పం చేద్దాము. అచ్చా, మరి ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, మీరు రాజర్షులు. మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. దాంతోపాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి. మీరు రాజర్షులు, మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. దాంతోపాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి. ఈరోజు ప్రశ్న, ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం ఏంటి? ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం ఏంటి?
ఏ విషయంపై చాలా ధ్యానాన్ని ఉంచాలి? ఏ విషయంపై ధ్యానాన్ని ఉంచాలి చాలా? జవాబు, ఉత్తమ పురుషులుగా అవ్వాలంటే చదువుపై ఎప్పుడూ అలగకూడదు. చదువుకు పోట్లాటలు గొడవలతో సంబంధం లేదు. బాగా చదువుకున్నట్లయితే నవాబులుగా అవుతారు. కావున సదా మీ ఉన్నతిని గూర్చిన ఆలోచన ఉండాలి. నడవడికపై ఎంతో ధ్యానాన్ని ఉంచాలి. దేవతల్లా అవ్వాలంటే నడవడిక చాలా రాయల్గా ఉండాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. మీ నోటి నుండి అందరికీ మధురంగా అనిపించే మాటలే వెలువడాలి. ఎవ్వరికీ దుఃఖం కలగకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మరియు మీ బుద్ధి ఎక్కడ నిల్చుంది అని అడుగుతారు. మనుష్యుల బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. కాసేపు ఇటు కాసేపు అటు భ్రమిస్తూ ఉంటుంది. మీ బుద్ధి భ్రమించడం ఆగిపోవాలి. కొత్త సంవత్సరంలో మనం హోంవర్క్ చేయాలి. ఏంటి? బుద్ధి భ్రమించడం ఆపేయాలి. అలా బుద్ధిని ఏకాగ్రంగా చేసే అభ్యాసం చేయాలి. బుద్ధిని ఒకే గమ్యంపై నిలపండి. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉందని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఆత్మలే నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా సతో ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. కావున మీ బుద్ధిని తండ్రితో జోడించండి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఈ విధంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఇంకెవ్వరికీ తెలియదు. అలాగే పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయండి అన్న డైరెక్షన్ను పొందేవారు కూడా మీలా ఇంకెవరు ఉండరు. బాబా ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. కేవలం బాబాను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఈ విధంగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఎవరిలోకైతే వీరు ప్రవేశించారో వారు కూడా వింటారు. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మరియు దానిపై నడిచేందుకు అన్నింటికన్నా మంచి మతాన్ని తండ్రియే ఇస్తారు. పిల్లలు, మీరే సతోప్రధానులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి అని బాబా అంటారు. మీరే ఆది సనాతన దేవత ధర్మానికి చెందినవారు. మళ్ళీ 84 జన్మలను అనుభవించి గవ్వ సమానంగా అయిపోయారు. మీరు వజ్రతుల్యంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. బాబా స్వయాన్ని ఆత్మగా భావించండి అని చాలా సింపుల్ విషయాన్ని వినిపిస్తారు. ఆత్మలే తిరిగి వెళ్ళాలి. శరీరాలు అయితే వెళ్ళవు కదా. తండ్రి వద్దకు ఎంతో సంతోషంగా వెళ్ళాలి. తండ్రి ఏ శ్రీమతాన్నైతే ఇస్తారో దాని ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. పవిత్ర ఆత్మలు మూలవతనంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి కొత్త శరీరాన్ని తీసుకుంటాయి. ఈ నిశ్చయం ఉంది కదా, ఉందా నిశ్చయం? ఇది పవిత్ర ఆత్మలు మూలవతనానికి వెళ్ళి ఆ తర్వాత వచ్చి సత్యుగంలో జన్మ తీసుకుంటాయి. కావున ఇక అదే ఆలోచన ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అందులో ఎంతో లాభం కలుగుతుంది. విద్యార్థులు ఎవరైతే బాగా చదువుకుంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ఇది కూడా చదువే. మీరు కల్పకల్పము ఇదే విధంగా చదువుతారు. బాబా కూడా కల్పకల్పము ఇదే విధంగా చదివిస్తారు. ఏ సమయం అయితే గతించిందో అది డ్రామాయే. డ్రామా అనుసారంగానే బాబా మరియు పిల్లల పాత్ర నడిచింది. బాబా సరైన సలహానిస్తారు కదా. బాబా, మేము మిమ్మల్ని గడియ గడియ మర్చిపోతాము అని పిల్లలు అంటారు. ఇదే మాయా తుఫాను. మాయా దీపాన్ని ఆర్పివేస్తుంది. తండ్రిని జ్యోతి అని కూడా అంటారు. అలాగే సర్వశక్తివంతుడు, అథారిటీ అని కూడా అంటారు. వేదశాస్త్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో వాటన్నింటి సారాన్ని బాబా తెలియజేస్తారు. తాను జ్ఞానసాగరుడు. సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తారు. నేను పిల్లలకు అర్థం చేయిస్తాను అని ఈ బ్రహ్మాబాబా కూడా అంటారు.
నేను పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. అందులో ఈ బ్రహ్మ కూడా కలుస్తారు. ఇందులో తికమక పడే విషయమేమీ లేదు. ఇది చాలా సహజమైన రాజయోగము. మీరు రాజర్షులు, ఋషి అని పవిత్ర ఆత్మని అనడం జరుగుతుంది. మీ వంటి ఋషులు ఇంకెవ్వరూ ఉండజాలరు. ఆత్మనే ఋషి అని పిలవటం జరుగుతుంది. శరీరాన్ని పిలవరు. ఆత్మయే ఋషి, రాజర్షి. రాజ్యాన్ని ఎక్కడి నుండి తీసుకుంటారు? తండ్రి నుండి. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. మనం శివబాబా నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాము. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అని బాబా స్మృతిని కలిగిస్తున్నారు. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ కిందకు దిగుతూ వచ్చారు. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. మనుష్యులు జ్యోతిలో జ్యోతి కలిసిపోయింది అని భావిస్తారు. జ్యోతిలో కలిసిపోయిందని భావిస్తారు. కానీ ఒక్క మనిషి జ్యోతి కూడా జ్యోతిలో కలవలేదు అని బాబా అర్థం చేయించారు. ఎందుకంటే ఆత్మ పరమాత్మలో లీనమయ్యే విషయమే లేదు. ఎవ్వరూ ముక్తి జీవన్ముక్తులను పొందలేరు. కావున రోజంతా పిల్లల బుద్ధిలో చింతన నడుస్తూ ఉండాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషం కలుగుతుంది. చదివించేవారెవరో చూడండి. కృష్ణుణ్ణి లార్డ్ కృష్ణ అని కూడా అంటారు. భగవంతుణ్ణి ఎప్పుడూ లార్డ్ అని అనరు. వారిని గాడ్ ఫాదర్ అనియే అంటారు. తాను స్వర్గస్థాపకుడైన భగవంతుడైన తండ్రి. తాను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని, హెవెన్ అనగా దైవీ రాజధానిని స్థాపిస్తున్నారని ఇప్పుడు మీ హృదయాంతరాలలో అనిపిస్తుంది. సత్యుగంలో ఇంకే ధర్మము లేదు. ఈ దేవతల చిత్రాలే ఉన్నాయి. వారినే ఆది సనాతన దేవి దేవతలు అని అంటారు. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు. వారిని సత్యుగం వారు అని అంటారు. మీరు సంగమయుగం వారు. బాబా మనలను ధర్మయుక్తులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. మీరు ధర్మం గలవారిగా అవుతూ ఉంటారు. వికారులను అధర్ములు అని అంటారు. ఈ దేవతలు పవిత్రులు. పవిత్రత ప్రకాశాన్నే చూపించారు. అధర్ములు అనగా ఒక్క అడుగు కూడా ధర్మయుక్తంగా లేదు. శివాలయం నుండి దిగజారి వేశ్యాలయంలోకి వచ్చేస్తారు. ఈ విషయాలను కొత్తవారు ఎవరు అర్థం చేసుకోలేరు. ఎప్పటి వరకైతే మీరు వారికి తండ్రి స్వర్గస్థాపకుడని తండ్రి పరిచయాన్ని పూర్తిగా ఇవ్వరో అప్పటి వరకు వారు అర్థం చేసుకోలేరు. స్వర్గము, నరకము, సుఖము, దుఃఖము అంటూ రెండు పదాలు ఉన్నాయి. భారతదేశంలో సుఖం ఉండేదని, ఇప్పుడు దుఃఖం ఉందని, మళ్ళీ తండ్రి వచ్చి సుఖాన్ని ఇస్తారని మీకు తెలుసు. ఇప్పుడు దుఃఖపు సమయం అంతమవ్వనున్నది. బాబా పిల్లల కొరకు సుఖపు కానుకను తీసుకొస్తారు. వారందరికీ సుఖాన్ని ఇస్తారు. కావుననే వారికి అందరూ నమస్కరిస్తారు. సన్యాసులు, ఉదాసులు కూడా తపస్సు చేస్తారు. వారికి కూడా ఏదో ఒక ఆశ తప్పకుండా ఉంటుంది. సత్యుగంలో ఇటువంటి విషయం ఏదీ లేదు. అక్కడ ఇతర ధర్మాల వారెవ్వరూ ఉండరు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. అది సుఖధామమని, పైది శాంతిధామమని, ఇది దుఃఖధామమని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎంతో బాగా పురుషార్థం చేయాలి. చదువుపై ఎప్పుడూ అలగకూడదు. ఎవరితోనైనా పడకపోతే చదువును వదిలివేయకూడదు. ఈ పోట్లాట్లు, గొడవలతో చదువుకు ఏ సంబంధము లేదు. అండర్లైన్ చేసుకోవాలి. ఎవరితో అయినా పోట్లాడారు, బాబా పరివారం ఎవరితో అయినా పడట్లేదు, కానీ చదువునైతే మానకూడదు. యోగాన్ని మానకూడదు. బాబా ఇంటికి రావడం మానకూడదు. ఇవన్నీ ప్రామిసెస్ ఈ సంవత్సరం కోసం తీసుకోవాలి కదా. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు. పోట్లాడుతూ గొడవలు పడుతూ ఉంటే నవాబులుగా ఎలా అవుతారు? మళ్ళీ నడవడిక తమో ప్రధానంగా అయిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతిని గూర్చి ఆలోచించాలి.
హే ఆత్మల్లారా, బాబాను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి అని బాబా చెప్తారు. లక్ష్మీనారాయణలుగా అవ్వాలి. బాబాయే వారిని ఆ విధంగా తయారు చేశారు. మీరే ఆ రాజ్యాన్ని ఏలేవారు. ఇప్పుడు మీరే ఆ విధంగా అవ్వాలి అని బాబా చెప్తున్నారు. సంగమయుగంలోనే తండ్రి రాజయోగాన్ని నేర్పుతారు. మీరు కల్పకల్పము ఈ విధంగా అవుతారు. ఎల్లప్పుడూ కలియుగమే నడుస్తూ ఉంటుందని కాదు, కలియుగం తర్వాత సత్యుగము, ఇలా ఈ చక్రం తప్పకుండా తిరుగుతుంది. సత్యుగంలో మనుషులు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా తక్కువగా అవ్వాలి. ఇవి సహజంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. గతించిన కథను వినిపిస్తారు. ఇది చిన్న కథ. నిజానికి ఇది పెద్దదే, కానీ అర్థం చేసుకోవడంలో చిన్నది. 84 జన్మల రహస్యం ఇందులో ఉంది. ఇంతకుముందు మీకు కూడా ఇది తెలియదు. ఇప్పుడు మేము చదువుతున్నాము అని అర్థం చేసుకున్నారు. ఇది సంగమయుగపు చదువు. ఇప్పుడు డ్రామా చక్రం చుట్టూ తిరిగి వచ్చింది. మళ్ళీ సత్యుగం నుండి ఇది ప్రారంభమవుతుంది. ఈ పురాతన సృష్టి మారనున్నది. కలియుగ రూపీ అడవి వినాశనం అవుతుంది. మళ్ళీ సత్యుగ రూపీ పూల తోట వస్తుంది. దైవీ గుణాలు కలిగిన వారినే పుష్పాలు అని అంటారు. ఆసురీ గుణాలు కలిగిన వారిని ముళ్ళు అని అంటారు. నాలో ఏ అవగుణము లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇప్పుడు మనం దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతున్నాము. కావున దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయవలసి ఉంటుంది. తండ్రి టీచర్గా, సద్గురువుగా అయి వస్తారు. కావున నడవడికను తీర్చిదిద్దుకోవలసి ఉంటుంది. అందరి నడవడిక పాడైపోయింది అని మనుషులు అంటారు. కానీ మంచి నడవడిక అని దేన్ని అంటారో కూడా వారికి తెలియదు. ఈ దేవతల నడవడిక ఎంతో బాగుండేది. వారెప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు అని వారికి అర్థం చేయించవచ్చు. ఎవరి నడవడికైనా బాగా ఉంటే తాను దేవత వంటిది, వీరి మాటలు ఎంత మధురంగా ఉన్నాయి అని అంటారు. నేను మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తాను. కావున మీరు చాలా మధురంగా అవ్వవలసి ఉంటుంది. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరు ఎలా ఉంటారో వారు అలాగే తయారు చేస్తారు. మీరందరూ టీచర్లుగా అవ్వాలి. ఇది ఇంకొక హోంవర్క్. టీచర్గా అవ్వాలి. మనం ఎలా ఉంటే ఇతరులను ఎలా చేస్తాము, మధురంగా నడవడిక మంచిగా ఉండేవారిగా మనము ఉండాలి. ఇతరులను కూడా తయారు చేయాలి. టీచర్, పిల్లలు కూడా టీచర్లే. మీరు పాండవ సైన్యం కదా. అందరికీ దారిని చూపడం మార్గదర్శకుల పని. దైవీ గుణాలను ధారణ చేయాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. ఇంట్లో కూడా సేవ చేయవచ్చు. ఎవరు వచ్చినా వారికి చెప్తూ ఉంటారు. ఇంట్లో కూడా జ్ఞానం చెప్పాలి కదా. తమ వద్ద గీతా పాఠశాలను తెరిచి అనేకుల సేవను చేసేవారు ఎందరో ఉన్నారు. అలాగని ఇక్కడికి వచ్చి కూర్చొండిపోవడం కాదు. కన్యలకు ఇది చాలా సహజం. నెల 2 నెలలు తిరిగి వస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంటిని సన్యసించేదేం లేదు. మీకు ఇంటి నుండి పిలుపు వస్తే మీరు వెళ్తారు. మిమ్మల్ని ఆపడం జరగదు. ఇందులో లోటు విషయం ఏదీ లేదు. ఇంకా ఉత్సాహం వస్తుంది. మేము కూడా ఇప్పుడు వివేకవంతులుగా అయ్యాము అని భావిస్తారు. ఇంటి వారిని కూడా తమ సమానంగా తయారు చేసి తమతో పాటు తీసుకొని వెళ్తారు. ఇంట్లో ఉంటూ కూడా సేవ చేసేవారు ఎందరో ఉన్నారు. కావున వారు తెలివైన వారవుతారు. మీరందరూ గృహస్థంలో ఉంటే కూడా బాబా పరిచయాన్ని అందరికీ ఇచ్చి మీ సమానంగా తయారు చేస్తున్నారు. మీతో పాటు స్వర్గానికి తీసుకెళ్తున్నారు. కాబట్టి బాబా ఏం టైటిల్ ఇచ్చారు? తెలివైన వారు అని అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని బాబా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. మీ ఉన్నతిని చేసుకోవాలి. ఇంట్లో ఉండేవారు ఇక్కడ ఉండేవారి కన్నా ఎక్కువ ఉన్నతిని పొందగలరు. ఇంటికి వెళ్ళకూడదు అని మిమ్మల్ని కూడా అవరోధించడం ఏమీ మీ జరగదు. వారి కళ్యాణాన్ని కూడా చేయాలి.
ఎవరికైతే కళ్యాణం చేసే అలవాటు ఏర్పడిపోతుందో వారు నిలువలేరు. జ్ఞానయోగాలు పూర్తిగా ఉన్నట్లయితే ఎవరు అవమానపరచలేరు. యోగం సరిగా లేకపోతే మాయ కూడా చెంపదెబ్బ వేస్తుంది. కావున ఇంట్లో గృహస్థంలో ఉంటూ తప్పకుండా కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. ఇంట్లో కూడా ఉండవచ్చు అని బాబా స్వేచ్ఛనిస్తారు. అందరూ ఇక్కడికి వచ్చి ఎలా ఉండగలరు? ఎంతమంది అయితే వస్తారో వారి కొరకు అన్ని ఇళ్ళు మొదలైనవి తయారు చేయించవలసి ఉంటుంది. కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదంతా పునరావృతం అవుతూ ఉంటుంది. పిల్లలు కూడా వృద్ధి నొందుతూ ఉంటారు. డ్రామా లేకుండా ఏం జరగజాలదు. ఈ యుద్ధాలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో, ఇంతమంది మనుషులు ఎవరైతే మరణిస్తారో అదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఏదైతే గతించిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏదైతే కల్పకల్పము అర్థం చేయించానో అదే మళ్ళీ ఇప్పుడు కూడా అర్థం చేయిస్తాను. మనుషులు ఏం భావించినా కానీ ఏ పాత్ర అయితే నాలో రచింపబడి ఉందో అదే పాత్రను అభినయిస్తాను. డ్రామాలో తక్కువ ఎక్కువ అవ్వజాలదు. ఏదైతే కల్పపూర్వం చదివారో అదే మళ్ళీ చదువుతారు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా వీరు ఏం చదువుతున్నారు మరియు ఏ పదవిని పొందుతారన్నది కూడా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. మంచి సేవ చేస్తూ ఉన్నట్టుండి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వారు వెళ్ళి మంచి కులంలో జన్మ తీసుకుంటారు. ఎంతో సుఖంగా ఉంటారు. ఎంతటి సుఖాన్నైతే ఇతరులకు ఇస్తారో అంతటి సుఖం వారికి కూడా లభిస్తుంది. ఈ సంపాదన ఎప్పుడూ పోదు. సత్యుగంలో ఎక్కడ విజయం పొందితే అక్కడ జన్మలను తీసుకుంటారు. జహా జీత్ వహా జనం అని అంటారు. అనేకులకు సుఖాన్ని ఇచ్చినట్లయితే నోట్లో బంగారు చెంచా లభిస్తుంది. గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటే సంపన్నమైన పరివారంలో జన్మ తీసుకుంటారు. అంతకన్నా తక్కువ సుఖాన్ని ఇచ్చి ఉంటే వెండిది లభిస్తుంది అంటే తక్కువ సంపన్నమైన వారు. దానికన్నా తక్కువ అయితే ఇత్తడిది లభిస్తుంది, ఇంకా తక్కువ సంపన్నత. మన యోగం ఎంత ఉంది అన్న విషయం అయితే అర్థమవుతుంది కదా. రాజు రాణి ప్రజలు అందరూ తయారవ్వనున్నారు. బాగా చదవకపోతే, దైవీ గుణాలను ధారణ చేయకపోతే పదవి తగ్గిపోతుంది. మంచి లేక చెడు కర్మలు తప్పకుండా ముందుకు వస్తాయి. తను ఎంతవరకు సేవ చేస్తున్నాను అన్నది ఆత్మకి తెలుసు. ఇప్పుడు శరీరం వదిలిపోతే ఏ పదవిని పొందుతాము? ఇప్పుడు మీరు చదువుకొని బాగుపడుతున్నారు, కొందరు పాడైపోతారు కూడా. అప్పుడు వారి భాగ్యంలో లేదు అని అంటారు. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. సాయి అంటే బాబా ఇంటి నుండి ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు. సాయి అంటే తండ్రి అని అర్థము, లేదు ప్రభువు అని అర్థము. సో బాబా ఇంటి నుండి ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు. ఇప్పుడు సాయి మీ సన్ముఖంలో ఉన్నారు. శివబాబా ఎవరికైనా మీరు 2 మాటలైనా వినిపించండి, వారు కూడా తప్పకుండా ప్రజల్లోకి వస్తారు. దేవి దేవతా ధర్మం వారు ఇప్పటి వరకు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని హిందువులుగా పిలిపించుకుంటారు. బాబా వద్ద ఏ విధంగా జ్ఞానం ఉందో అలాగే మీ బుద్ధిలోనూ ఉంది. బాబా జ్ఞానసాగరుడు. ఈ చరిత్ర మరియు భూగోళం ఎలా పునరావృతం అవుతుందో వారు తెలియచేస్తారు. టీచర్లు కూడా విద్యార్థుల చదువు ద్వారా వారెన్ని మార్కులతో పాస్ అవుతారో తెలుసుకోగలరు. ప్రతి ఒక్కరూ తాము స్వయము తెలుసుకోగలరు తమ చదువు ద్వారా. దైవీ గుణాలలో అపరిపక్వంగా ఉంటే పాస్ అవ్వలేరు. ఈరోజు అపరిపక్వంగా ఉన్నారు, రేపు పక్కాగా ఫెయిల్ అవ్వలేరు అని కూడా లేదు. త్వరగా ముందుకు వస్తూ ఉంటారు. చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుంది అనేది లేదు. మేము అక్కడక్కడ ఫెయిల్ అయి వస్తున్నాము, ఫలానా వారు మాకన్నా చురుగ్గా ఉన్నారు అని వారు స్వయం కూడా అనుభవం చేసుకుంటారు. నేర్చుకొని తాము స్వయము చురుకైన వారిగా అవ్వవచ్చు. దేహాభిమానం ఉన్నట్లయితే వారేం నేర్చుకోగలరు? నేను ఆత్మను అన్నది పక్కా చేసేసుకోండి. బాబా స్మృతిని కలిగించారు.
నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి, మళ్ళీ దైవీ గుణాలు ధారణ అవుతాయి అని బాబా అంటారు. నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను అని మీ నాడిని మీరు పరిశీలించుకోవాలి. మీరిప్పుడు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఈ రాజయోగ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మా కులపు బ్రాహ్మణులు ఎంతమంది అని పిల్లలు అడుగుతారు. వారు వస్తూ వెళ్తూ ఉంటారు. కొత్త కొత్త వారు కూడా వెలువడుతూ ఉంటారు. అది పూర్తిగా ఎలా తెలియగలదు? అచ్చా, మిఠే మిఠే सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము మెయిన్ పాయింట్స్. 1వ పాయింట్, మీ నడవడికను దివ్యంగా తయారు చేసుకోవాలి. దైవీ గుణాలను ధారణ చేసి స్వకళ్యాణాన్ని మరియు సర్వుల కళ్యాణాన్ని చేయాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. 2, సతోప్రధానులుగా అయ్యేందుకు బుద్ధిని ఒక్క తండ్రితోనే జోడించాలి. బుద్ధిని భ్రమింపచేయకూడదు. బాబా సమానంగా శిక్షకునిగా అయి అందరికీ సరైన దారిని చూపించాలి. ఈరోజు వరదానము ఫరిష్తా రూప భవ. నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవం చేయించే ఫరిష్తా రూప భవ. నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవం చేయించే ఫరిష్తా రూప భవ. చాలా ఎక్కువ విలువైన మచ్చలేని వజ్రాన్ని లైట్ ఎదురుగా ఉంచినట్లయితే భిన్న భిన్న రంగులు కనిపిస్తాయి. అలాగే ఎప్పుడైతే మీరు ఫరిష్తా రూపులుగా అవుతారో అప్పుడు నడుస్తూ తిరుగుతూ మీ ద్వారా అష్టశక్తుల కిరణాల అనుభూతి కలుగుతుంది. మీ ద్వారా కొందరికి సహనశక్తి అనుభవం అవుతుంది, కొందరికి నిర్ణయ శక్తి అనుభవం అవుతుంది, ఇంకొకరికి ఇంకొకటి, మరికొందరికి మరొక శక్తి అనుభవం అవుతూ ఉంటుంది. స్లోగన్: ఎవరి ప్రతి కర్మ సర్వులకు ప్రేరణనిచ్చేదిగా ఉంటుందో వారే ప్రత్యక్ష ప్రమాణము. ఎవరి ప్రతి కర్మ సర్వులకు ప్రేరణించేదిగా ఉంటుందో వారే ప్రత్యక్ష ప్రమాణము. అచ్చా, ఈరోజు కొత్త సంవత్సరం మొదలైంది. కొత్త సంవత్సరం గురించి మధుబన్ నుంచి మనకు ఒక నోట్ ఉంది. జనవరి 2024 అవ్యక్త మాసం కొరకు విశేష పురుషార్థానికి చెందిన పాయింట్లు. ఈ జనవరి మాసంలో విశేషంగా సైలెన్స్ను అనుభూతి చేసుకునేందుకు మరియు బ్రహ్మబాబా సమానంగా డబల్ లైట్ ఫరిష్తాగా అయ్యేందుకై పురుషార్థానికి చెందిన పాయింట్లను మురళి తర్వాత వ్రాసి పంపుతున్నాము. ఇవే పాయింట్లు జనవరి మాసంలోని పత్రపుష్పంలో కూడా ఉంటాయి. దయచేసి బ్రహ్మవత్సలందరూ దీని అనుసారంగా అటెన్షన్ పెట్టి ప్రతిరోజు ఏకాంతంలో కూర్చొని తక్కువలో తక్కువ 10 నిమిషాలు అవ్యక్త సైలెన్స్ను తప్పకుండా అనుభవం చేయాలి. మరియు పూర్తి రోజంతా డబల్ లైట్ ఫరిష్తా స్థితిలో ఉంటూ తమ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సూచనల ద్వారా కార్య వ్యవహారాలను చేస్తూ తమ సేవా స్థానాలను సూక్ష్మవతనాలుగా తయారు చేయాలి. మధ్య మధ్యలో పరస్పరం కలుసుకుని ఈ పాయింట్లపై లోతైన ఆత్మిక సంభాషణ చేసుకుంటూ అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ డబల్ లైట్ స్థితి మరియు సైలెన్స్లోని లోతైన అనుభూతియే మనందరినీ పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా తయారు చేస్తుంది. అచ్చా, మరి అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. దానికోసం ఈరోజు ఫస్ట్ పాయింట్, సంగమ యుగంలోని విశేష శక్తి సైలెన్స్ శక్తి. సైలెన్స్లో ఉండటం ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితి సహజంగా తయారవుతుంది. ఈ స్థితిలో ఎటువంటి కార్యభారము ఉండదు. ఇందుకొరకై కర్మ చేస్తూ మధ్య మధ్యలో నిరాకారి మరియు ఫరిష్తా స్వరూపపు డ్రిల్ను చేస్తూ ఉండండి. బ్రహ్మబాబాను సాకార రూపంలో చూశారు కదా,
వారు సదా డబల్ లైట్గా ఉండేవారు. సైలెన్స్ స్థితి ద్వారా క్షణకాలంలో పిల్లలను దృష్టి ద్వారా సంతృప్తులుగా ప్రసన్నులుగా చేశారు. నజర్ సే నిహాల్. అలా తండ్రిని అనుసరించినట్లయితే సహజంగానే బాబా సమానంగా అయిపోతారు. కాబట్టి సైలెన్స్ శక్తిని అనుభవం చేస్తూ, సైలెన్స్ శక్తిని అప్లై చేస్తూ, నిరాకారి ఫరిష్తా స్వరూపపు డ్రిల్ను చేస్తూ మనం ఈ రోజంతా గడుపుతాము. ఇదే మన యొక్క ఈరోజు హోంవర్క్. మరియు ఈరోజు ఎలా ఉంటుందో అలా సంవత్సరం అంతా ఉంటుంది అని భావిస్తాం కదా. కాబట్టి అవ్యక్త సైలెన్స్లో ఉంటూ డ్రిల్ చేసేటువంటి అభ్యాసాన్ని చేద్దాము. ఓం శాంతి.